నమస్తే, నా పేరు రవికాంత్. మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, మహాలక్ష్మి పాలిమర్స్ అండ్ చిరహరిత్ లిమిటెడ్ అనే సంస్థలకి నేను ఇరిగేషన్ సంబంధించిన సలహాదారునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మనం ఈరోజు ఇక్కడ ఊట్లపల్లి గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇరుపాక దామోదర్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చాం. వారు సూపర్ నేపియర్ గ్రాస్ వేసుకున్న తర్వాత ఈ నీటిపారుదలకి సంబంధించి రకరకాల సమస్యల్ని ఫేస్ చేస్తున్న టైంలో మనం వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళు మన రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ని వేరే చోట చూసి చాలా ప్రభావితమయ్యి వాళ్ళ క్షేత్రంలో కూడా ఇలాంటి ఒక రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకోవాలని, లేబర్ ప్రాబ్లం లేకుండా దానంతటా అదే నడిచేటట్టుగా ఉండే ఒక పెర్మనెంట్ రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ ఏదైనా ఉంటే డిజైన్ చేయమని కోరారు. దానికి సంబంధించి ఒక విశిష్టమైనటువంటి డిజైన్ని చేసి వారికి అందించడం జరిగింది. ఇప్పుడు వారి యొక్క అనుభవాల్ని వారితో స్వయంగా మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం దామోదర్ రెడ్డి గారు. ఈ రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ని వేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? మా బంధువు భుజ సాయిరెడ్డి దగ్గర చూశాను. అక్కడ చూసాక మళ్ళీ రమణారెడ్డి సార్ను సంప్రదించడం జరిగింది. అంటే ఆ గ్యాప్లో ఆటో సిస్టమ్ కూడా వచ్చింది. ఇది దామోదర్ తన ఆటో సిస్టమ్ పెడదాం, అక్కడ దగ్గర ఉంటే అందరు చూస్తారు, ప్రభావితం అవుతుందని రమణారెడ్డి సార్ వచ్చి స్వయంగా వచ్చి సరిపోతుంది, నడుస్తుంది మీకు. అంటే దీంట్లో ముఖ్యమైన సౌలభ్యం మీకు అనిపించింది ఏంటంటే, రైతులు అంటే వేరే పని వాళ్ళ యొక్క అవసరం లేకుండా పని వాళ్ళ అంటే మనమే దాన్ని ప్రోగ్రామింగ్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. ప్రోగ్రామ్ ఒకసారి ఫీడ్ చేసి పెడితే మనం 3 days కానీ 4 days కానీ ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేస్తే నడుస్తుంటుంది. మనం ఏం నీళ్ళు వాడట అవసరం లేదు. ఈ సిస్టమ్ తోటి గ్రోత్ బాగా వస్తుంది, పిలకలు బాగా వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక దానికి సుమారుగా మొదటిసారి కటింగ్ చేసినప్పుడు ఒక 12-15 పిలకలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మూడో కటింగ్ వచ్చారు మీరు, 20 వస్తున్నాయి? ఇప్పుడు 22 ఇస్తున్నాయి. 25 దాకా వస్తున్నాయా? అంటే 25 దాకా మీకు పిలకలు వస్తున్నాయి అంటే పిలకల యొక్క గ్రోత్ బాగా వస్తుంది. అలాగే మీకు ప్రతి పిలకలోన మీకు కొత్త ఆకులు తొడిగేది ఎక్కువ వస్తున్నట్టుగా అనిపిస్తున్నదా? ఆకులు అప్పుడు 2 వస్తే ఇప్పుడు 4-5 ఎక్కువగా వస్తున్నాయి. గ్రోత్ అనేది మంచిగా వస్తుంది. కారణం పైనుంచి నీళ్ళు ఇవ్వడం అనే సిస్టమా? వర్షం లేక పడుతుంది కదా సార్, అది కాబట్టి అది మంచిగా అది అవుతుంది. వర్షంలో వచ్చినట్టే పైనుంచి నీళ్ళు ఇవ్వడం వల్ల ఈ ఆకు బడ్స్ ఉంటాయి కదా, ఈ మొగ్గలు ఇవి తొందరగా విచ్చుకుంటాయి అంటారు. అది మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మీకు ఇప్పుడు దిగుబడికి వచ్చినట్టయితే మొదటిసారి మీకు ఒక ఎకరానికి సుమారుగా ఎంత వచ్చి ఉంటుంది గడ్డి? ఇంతకు ముందుకు 20 టన్నులు 25 టన్నులు వచ్చి ఇప్పుడు 30-50 వస్తుంది. 30 టన్నులు ఎకరాకు 30 టన్నులు 30 టన్నులు వస్తుంది. దీని నుంచి మ్యాన్ పవర్ తక్కువ, వాటర్ సేఫ్, అన్ని విధాల మంచిగా ఉన్నది. ఇప్పుడు ఒక ఎకరానికి పారే నీటితోటి ఎన్ని ఎకరాల దాకా మీరు చేసుకోవాలి? 1:4-5 దాకా అంటే ఒక ఎకరం నీళ్లు 4 ఎకరాలు 5 ఎకరాలు పారబెట్టచ్చు. ఈ ఆల్మోస్ట్ అన్ని విధాలా మంచిగా ఉంది ఈ సౌకర్యము. ఆటో సిస్టమ్ పెట్టడం వల్ల మనం ఒకసారి ప్రోగ్రామింగ్ చేసుకున్నామంటే ఇక అది ఆన్ చేసి ఉంటే దానంతా అదే నడుస్తుంటుంది. మనకు మంచి ఎండుకాలంలో కూడా నీళ్ళు సఫిషియెంట్గా ఇవ్వగలిగాం. మార్చ్, ఏప్రిల్, మేలో కూడా నీళ్ళు మంచి ఇవ్వగలిగాం. గ్రోత్ మంచిగా వచ్చింది. అన్ని విధాలా సేఫ్ ఉంది ఈ సిస్టమ్ తోటి. థైలాండ్కి వెళ్ళి వచ్చింది ఇది సీడు, సూపర్ నేపియర్ అంటారు దీన్ని. థైలాండ్ నుంచి తెప్పించుకున్నారు. థైలాండ్. మీరు దీనికి ఎరువులు ఏమైనా ఇచ్చారా? ఎరువులు మన పెండని ఇచ్చాము. ఇప్పటివరకు ఇంకేమి ఇవ్వలేదు. దానికి ఏమి ఇప్పటివరకు రసాయనాలు ఏం వాడలేదు. ఓన్లీ మన ఇది గోబర్ పెండ, ఆర్గానిక్ సేంద్రియ ఎరువు. అది కూడా మొదటిసారి ఇచ్చారా లేక మధ్యలో ఇచ్చారా? మొదటిసారి ఇచ్చాము. దుక్కిల్నే వేసాము. బాగా దున్ని పిలకలు పెట్టినాము. పిలకలు ఇట్లా 3 అడుగులు లైన్కు, ఇట్లా 2 ఫీట్లకు పిలక పెట్టినాము.
2/3. 2/3. ఇది సాల్ మధ్యలో 3 ఫీటు, ఇట్లా 2 ఫీటు, మొక్కకు 2 ఫీటు, మొక్కకు రెండు అడుగులు 2 అడుగులు ఇట్లా సిస్టమ్ చేసాము. మ్యాన్ పవర్ అయితే అవసరం లేదు, ఇంట్లో ఏం పని లేదు. అది పెద్ద అడ్వాంటేజ్. అది పెద్ద అడ్వాంటేజ్. వాటర్ పెద్ద అడ్వాంటేజ్. వాటర్ అడ్వాంటేజ్. ఇంకా దిగుబడిలో మీకు దానికన్నా మాన్యువల్ పారబెట్టడానికన్నా దీంట్లో ఒక 5 టన్స్ అధికంగానే వస్తుంది. 5-6 టన్స్ ఎక్కువ వస్తుంది గ్రోత్. థ్యాంక్స్ అండి, మీ అనుభవాలు మాతో పంచుకునేందుకు ధన్యవాదాలు. మనం త్వరలోనే మరొక వీడియో కూడా చేయబోతున్నాము. అందులో రసాయనాలు వాడితే ఎలా ఉంటుంది, రసాయనాలు వాడకపోతే ఎలా ఉంటుంది, ఈ సూపర్ నేపియర్ గ్రాస్లో ఉండే మిగతా మెళకువలను కూడా తెలుసుకోబోతున్నాం. ధన్యవాదాలు.